ఈ యాడ్ ఆఫ్ టూ నెంబర్స్ అనే ఈ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ అండ్ స్పెసిఫిక్ డిస్క్రిప్షన్ ఆల్సో ఐ హ్యావ్ సీన్ మెనీ ఆఫ్ ది కాంపిటేటివ్ కోడింగ్ టెస్ట్ అండ్ ఆల్సో ఈవెన్ గూగుల్ లాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఓకే, లెట్స్ గో టు ద డిస్క్రిప్షన్ ఫస్ట్. ఈ ఈ ప్రాబ్లంలో స్పెసిఫిక్గా పెద్దగా ఏం లేదు, జస్ట్ వెరీ ఈజీ ప్రాబ్లం, జస్ట్ మిడిల్ లెవెల్ ప్రాబ్లం. ఇక్కడ వచ్చేపాటికి టూ లింక్డ్ లిస్ట్ ఇస్తాడు. లెట్స్ సే ఇట్ ఈస్ L1 అండ్ 5 6 4 ఇట్ ఈస్ అన్ L2. ఇక్కడ వీడు ఏం చేయమంటాడు అంటే 2 + 4 4 + 6 అండ్ 3 + 4. ఇక్కడ 2 + 4 మనకి ఎంత వస్తుంది? 7 వస్తుంది, రైట్? 7 అని L3 కొత్త లిస్ట్లో యాడ్ చేయమంటున్నాడు. అండ్ 4 + 6 ఈజ్ 10. ఈ 10లో లెట్స్ సి ఇక్కడ 4 + 6 మనకి ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఇప్పుడు ఈ స్పెసిఫిక్గా ఈ 10/10 అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది? 1. ఇక్కడ ఈ 1 అనేది క్యారీ అనమాట. యూ అండర్స్టాండ్? ఇక్కడ ఈ 1 అనేది క్యారీ. ఈ ఈ 1 అనేది నెక్స్ట్ లింక్డ్ లిస్ట్కి యాడ్ చేయాలి మనం. ఇక్కడ 3 + 4 ఈజ్ 7 + 1 ఈజ్ 8 అలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ 0 ఎట్లా వచ్చిందంటే నెక్స్ట్ యాజ్ లైక్ 6 + 4 ఉంది కదా, ఇక్కడ 10 mod 10 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్స్ ఇట్, ద ప్రాబ్లమ్ ఇస్ ఇంకా ప్రాబ్లం అయిపోయింది. ఓకే, లెట్స్ సీ ద బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇట్. జస్ట్ మనం ఏం చేద్దామంటే సపోజ్ 3 9 9 0 అనే ఒక ర్యాండమ్ నెంబర్స్ తీసుకుందాం. లైక్ ఇక్కడ మనకి 2, లెట్స్ సే హియర్ ఆల్సో 9 9 అంతే. దట్స్ ఇట్. దిస్ ఇస్ L1, దిస్ ఇస్ L2. ఓకే, ఇవి రెండు మనం యాడ్ చేస్తే అట్లా వస్తుంది. ఇక్కడ వచ్చే పట్టుకలు 5, ఇక్కడ వచ్చే పట్టుకలు 9 9 18 క్యారీ ఇస్ 0. ఇక్కడ సి అనే ఒక వేరియబుల్ మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఐఎమ్ సేయింగ్ ద ప్రోగ్రామింగ్ 2. ఇక్కడ 5, ఇక్కడ క్యారీ వచ్చే పట్టుకలు 0, ద ఇనిషియల్ క్యారీ వాల్యూ ఈజ్ 0. ఇక్కడ క్యారీ ఏం లేదు కాబట్టి 5 9 + 9 18 అండ్ క్యారీ వాల్యూ ఈజ్ 0 ఈజ్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ హియర్ 0 0 9 9 ఈజ్ 18. వీ నో దట్. ఇక్కడ 18 వచ్చింది కదా మనకి, 18/10 what is the value? And 18 moduloed by 10, what is the value? Just comment on it. ఇక్కడ 18/10 అంటే ఇది క్యారీ వాల్యూ, సో ఇక్కడ మనకు 1 వస్తుంది. 18 mod 10 అంటే లాస్ట్ ప్రిమిసెస్ వాల్యూ, సో హియర్ విల్ గెట్ 8. ఓకే, ఇక్కడ మనకి 9 9 18 + 0 కాబట్టి ఇక్కడ మనకి 8 అనే ఒక వాల్యూ వస్తుంది. క్యారీ ఇది వచ్చేపాటికి ఇదంతా బై చేస్తున్నాం కాబట్టి ఇది క్యారీ వాల్యూ, ఇది క్యారీ వాల్యూ. ఇది వచ్చేపాటికి లెట్స్ సే ఇది మనం నెక్స్ట్ లింక్డ్ లిస్ట్లో యాడ్ చేసే వాల్యూ, ఇట్స్ 8. లిస్ట్లో యాడ్ చేసాం, క్యారీ పాస్ చేసాం, ఇట్స్ క్యారీ ఈజ్ 1. 9 + 9 18 అగైన్ +1 19, 9 ఇక్కడ పెట్టాం అండ్ 0 we have thrown here, right? 1 is an answer. It's 5891 is an answer. Okay, let's go to the problem. Okay, ఇక్కడ I'm just going through the C++ because we have done so many kinds of problems, linked list kind of problems. ఈజీ, ఈవెన్ జావాలో కూడా ఈజీ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో జావాలో ఎలా సాల్వ్ చేయాలని చెప్తాను. జస్ట్ ఐ కీప్ ద లింక్ బిలో. లెట్స్ గో త్రూ దిస్. ఫస్ట్ మనకి ఒక లిస్ట్ నోడ్ కావాలి కాబట్టి లిస్ట్ నోడ్ స్టార్ మనకి ఇక్కడ L1 అండ్ L2ని పాస్ చేశారు, రైట్? L1 అండ్ L2 లిస్ట్ని పాస్ చేశారు, దే మెన్షన్, అండ్ వాల్యూని కూడా పాస్ చేశారు. లెట్స్ సే ఇట్ ఈస్ L3 ఈజ్ ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ నోడ్ ఆఫ్ ఇనిషియల్ వాల్యూ ఈజ్ 0. ఓకే, నెక్స్ట్ we also want carry
which is in type of int carry is equals to 0. అండ్ ఆల్సో మనకి ఒక హెడ్ కూడా కావాలి. మనకి లింక్డ్ లిస్ట్లో హెడ్ ఎట్లా అట్లా లిస్ట్ node star head, that's it, node star head is equals to new. ఓకే, ఇక్కడ లిస్ట్ నోడ్ స్టార్ హెడ్ని మనం ఈ హెడ్లో కంప్లీట్ L3 డేటాని స్టోర్ చేసుకున్నాం. ఎందుకని నేను తర్వాత చెప్తాను, జస్ట్ కాన్సన్ట్రేట్ అని. వైల్ L1 అండ్ L2, వైల్ L1 అండ్ L2 అంటే L1 is ఆల్సో మనం దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే వైల్ L1 not equal to 0 or first case is and L2 not equals to 0. ఓకే, ఇది ఫస్ట్ కేసు ఇలా రాసుకోవచ్చు. ఆర్ వైల్ let's say L1 not equals to 0 or L2 not equals to 0 or carry is also not equals to 0. ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ అప్ టు యూ. మీ కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ ఈవెన్ లూప్ స్టేట్మెంట్స్లో కండిషనల్ రాయాలి, దట్స్ యువర్ విష్. జస్ట్ ఐ మెన్షన్ 3 స్టేట్మెంట్స్, ఎక్సెప్ట్ దీస్ యూ కెన్ రైట్, బట్ ఐ థింక్ దీని మించి ఇంకేం రాయాలి మనం. ఓకే, ఇక్కడ వచ్చేపాటికల్లా ఫస్ట్ మనం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఇంటూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు L1లో ఉండే ఫస్ట్ వాల్యూ. L1 ఇక్కడ వాల్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు కాబట్టి పైన, సో వీ హ్యావ్ టు యూజ్ దట్ వేరియబుల్ ప్లస్ L2 val ప్లస్ క్యారీ. ఓకే, ఇది ఇందులో పడేద్దాం. అండర్స్టాండ్? ఈ క్యారీ మనకి ఇనిషియల్గా 0 ఉంది. ఓకే, ఇక్కడ నేను మీకు బ్రీఫ్ చెప్తాను చూడండి. L1లో లెట్స్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడికి వచ్చేపాటికల్లా 5 ఉంది. ఫస్ట్ ఇనీషియల్గా మనం క్యారీ 0 పెట్టుకుందాం కాబట్టి 0 ఉంది. సో దీని వాల్యూ టోటల్గా 7. ఓకే, ఇక్కడ చూడండి. నౌ వీ ఆల్సో హ్యావ్ టు ఫైండ్ ది క్యారీ. దీనికి క్యారీ ఏమైనా ఉందా లేదా మనం అంటే చూసి చెప్తున్నాం, సిస్టమ్ చూసి చెప్పలేదు కదా. సో వీ హ్యావ్ టు మెన్షన్ క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ. ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను, ఈ క్యారీ వేస్తే బై చేయాలనేసి. ఓకే, క్యారీ బై 10 క్యారీ బై 10 చేసేసాం. నెక్స్ట్ జస్ట్ మనం ఇప్పుడు మనం లిస్ట్లోకి త్రో చేసేటం, రైట్? L3 ఆఫ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ నోడ్, న్యూ list node of value mod 10. Okay, understand? ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూ బై 10 సచ్ దట్ ఈ కేసులో బాగానే ఉంది. నెక్స్ట్ కేసు తీసుకోండి, 4/6. 4 + 6 is 10. is 10 by 10, carry is 1. ఓకే, ఈ కేసులో చూడండి, 4 + 6 is equals to 10 is a value. This is our value. ఇప్పుడు మనం ఈ 10కి మోడ్లో డివిజన్ బై 10 చేసాం, వాల్యూ ఈజ్ 0. ఈ ప్రతి స్టెప్కి ఇట్లా రిపీట్ అవుదాం. ఓకే, నెక్స్ట్కి L3ని పాస్ చేయాలి కదా. L3 ఈజ్ ఈక్వల్స్ టు L3 ఆఫ్ నెక్స్ట్, మనం అన్నిటికి ఇంత రాస్తాం. ఇంకా
x2 is equal to L2 of next, L1 is equals to L1 of next, రైట్. ఇక్కడతో పార్ట్ అయిపోయాయి. సో ఇంకొక కేసు ఏంటంటే వైల్ L1 అంటే సచ్ దట్ ఇప్పుడు లాస్ట్లో ఈ 4 లేదు, L1 ఒకటే మిగిలిపోయింది. సో దట్ ఇది యాడ్ చేయలేదు, యాడ్ చేయనప్పుడు 0 ఉంటుంది. అట్లా కానప్పుడు ఇది పెద్ద లిస్ట్. సో దట్ మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడ ఉన్న వాల్యూ మొత్తాన్ని కాపీ చేసేస్తాం. ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేసి వైల్ L1 అంటే మనం L2తో యాడ్ చేసే పని లేదు, ఇంకా జస్ట్ వీల్ యాడ్ క్యారీ. మనకి L2తో పని లేదు, రైట్. యాజ్ వెల్ యాజ్ ఫర్ ద కేస్ ఆఫ్ L2 ఉన్నప్పుడు L1 తీసేస్తాం, రైట్. రైట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం జస్ట్ రిటర్న్ అండ్ పాయింటింగ్ టు నెక్స్ట్ అనేది ఒక స్టేట్మెంట్ పాస్ చేసాం. జస్ట్ ఇక్కడ ఒకటి రన్ చేయండి. మనం అన్ని కేసెస్ సాల్వ్ చేసాం ఎక్సెప్ట్ ఈ కేస్ తప్ప. ఫస్ట్ రన్ చేసి చూద్దాం ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో. ఎస్, రిటర్న్ ఆఫ్ హెడ్ దగ్గర మనం మర్చిపోయాం, రైట్. రాంగ్ ఆన్సర్. ఓకే, మిస్టేక్ ఎక్కడ జరిగింది చూద్దాం. యా, ఇక్కడ మనకి కేస్ 1 ఈజ్ కరెక్ట్, మనకి ఎగ్జాక్ట్గా వచ్చింది 708. నేను ఇందాక చెప్పినట్టు కేస్ 2 కూడా మనకి బాగానే వచ్చింది, ఈజ్ కరెక్ట్, యాక్చువల్లీ ఈజ్ కరెక్ట్. అవుట్పుట్ అండ్ ఇన్పుట్ ఆర్ సేమ్. నేను ఇందాక చెప్పాను కదా, కేస్ 3 మనకి ఒక కండిషన్, ఈ కండిషన్ మనం చేయలేదు. ఈ కండిషన్ మనకి అంటే ఎందుకు చేయలేదంటే జస్ట్ ఐ నీడ్ టు నో యూ ఆల్. ఎందుకంటే జస్ట్ చూడండి, ఇక్కడ మనం ఇక్కడ 7 9s ఉన్నాయి, 4 9s ఉన్నాయి. లెట్స్ ఐ బ్రీఫ్గా దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఇన్ ద ఎంటైర్ ఆఫ్ దిస్. ఇక్కడ ఐ విల్ టేక్ 9 9 9. Just I will take 1 9 here. Okay, ఇక్కడ 9 plus 9 is an 18. ఈ 8 ఇక్కడ ఉంటుంది. సారీ ఫర్ దిస్. మనకి 8 ఇక్కడ ఉంటుంది, 1 క్యారీ వస్తుంది, రైట్. 1కి క్యారీ వస్తుంది. ఇక్కడ 10 అవుతుంది అంటే 0 ఇక్కడ ఉంటుంది. అగైన్ 1 విల్ బి క్యారీ. నెక్స్ట్ 10 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ అగైన్ 1 విల్ బి క్యారీ. ఇక్కడ మిగిలిపోయిన 1 కూడా మనం యాడ్ చేయాలి ఇక్కడ నుంచి. ఓకే, దట్ ఈస్ ద మోటో ఆఫ్ దిస్ కేస్. సి, ఇక్కడ అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. 8 9 9 0 8 0 1, లాస్ట్లో 1 వచ్చింది. సో దాన్ని మనం ఎలా యాడ్ చేస్తాం అంటే ఈజీ స్టెప్గా. సి, ఇఫ్ నీకు ఇంకా క్యారీ మిగిలిపోయింది, ఓకే, నీకు ఇంకా క్యారీ మిగిలిపోయినప్పుడు ఏం చేస్తావు అంటే జస్ట్ నువ్వు ఏం కంగారు పడకుండా L3 ఆఫ్ next is equal to new list node of సింపుల్గా క్యారీ పాస్ చేసేసాను. సి, దిస్ ఈజ్ ద స్టెప్, అంతే. నేను రన్ చేస్తున్నాను. యాక్సెప్ట్ 3 కేస్. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తాను. యా, ఇట్ వాజ్ యాక్సెప్టెడ్, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.